ఏషియా ఖండంలోనే అత్యంత పురాతన చర్చి, ప్రపంచంలోనే రెండో అతి ఎత్తైన చర్చిగా గుర్తింపు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల సందర్శకుల్ని ఆకట్టుకుంటున్న క్యాథడ్రల్ చర్చ్ మెదక్కి 100 ఏళ్లు పూర్తయ్యాయి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెదక్ చర్చిపై ఇప్పుడు ఒక ప్రత్యేక కథనం చూద్దాం. మెదక్ క్యాథడ్రల్ చర్చ్ అనేది ఓ అద్భుత కట్టడం. ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా ఈ చర్చికి పేరుంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో టీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ విదేశీ నిపుణులు నిర్మించారు. 2 అంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం శిఖరం 100 ఏళ్లు పూర్తయిన చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు ఆనాడు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. రంగురంగుల గాజు ముక్కలతో చర్చి లోపలి భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. యేసుక్రీస్తు పుట్టుక, సిలువ వేయడం, ఆరోహణం ఇవన్నీ ఈ పెయింటింగ్స్ లో కనిపిస్తాయి. విశేషం ఏంటంటే ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లాండ్ లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. ఇవి సూర్యకిరణాలు పడితేనే కనిపిస్తాయి. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కనిపించవు. ఈ సైన్స్ అందరినీ అబ్బురపరుస్తుంది. 100 సంవత్సరంలో జరగబోయే వేడుకల కొరకు ఇంకా సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడ అందించబడుతుంది. ఏంటంటే ప్రతిదీ కూడా ప్రపంచంలో రెండో స్థానం దేవాలయం యొక్క మరి అవినతిని సాధించడానికి మరి యొక్క కెథడ్రల్ యొక్క సంఘ సభ్యులు జరిపించిన గొప్ప శోచనీయం. ఎందుకంటే వచ్చేటువంటి ఈ నెల 23వ తారీఖు జరగబోయే ఈ యొక్క 100 సంవత్సరాల వేడుకల కొరకు కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ యలమల అరవింద్ రెడ్డి గారు మంత్రులు రాబోతున్నారు. అంత మాత్రమే కాకుండా అట్లు ఈ ఆలయం యొక్క అభివృద్ధి కొరకు కూడా గవర్నమెంట్ వారికి చక్కగా గ్రాంట్ అందించబడ్డది. మరో విశేషం ఏంటంటే ఉత్తర దిక్కున ఉన్న 3వ కిటికీపై అసలు సూర్య కిరణాలే పడవు, అయినా అది ప్రకాశిస్తుంది. ఇక్కడి రాళ్లపై సూర్యకిరణాలు వక్రీభవనం చెంది ఆ కిటికీపై పడటంతో ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. చర్చి నిర్మాణంలో వాడిన మార్బుల్స్ ను ఇంగ్లాండ్, ఇటలీ నుంచి తీసుకొచ్చారు. చర్చి లోపల రీసౌండ్ రాని విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతికి, పవిత్రతకు నిలయమైన ఈ చర్చికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ చర్చి నిర్మాణానికి కేవలం రాతి, డంగు సున్నాన్ని మాత్రమే వాడారు. కరువు ప్రాంతంలో ఆకలితో, వేదనతో, బాధతో ఉన్నప్పుడు ఇంగ్లాండ్ దేశం యొక్క మిషనరీ చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారు భారతదేశంలోని తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఒక పూట భోజనము వారికి అందించి ఈ మందిర నిర్మాణం కొరకు శ్రీకారం చుట్టుకున్నారు. వారు ఏర్పాటు చేసినారు. ప్రత్యేకంగా ఈ మందిరం 1914 నుంచి 1924 వరకు ఈ మందిర నిర్మాణం జరిగింది. ఈ ప్రస్తుతం ఈ మందిరం 2024 వరకు 100 సంవత్సరాల ఉత్సవాలు ఈ మందిరంలో కొనసాగించబడుతున్నాయని మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చార్లెస్ వాకర్ అనే బ్రిటిషర్ 1914లో ఈ చర్చి నిర్మాణం ప్రారంభించాడు. అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో జనం సమిధలయ్యారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. పని లేక, తిండి లేక, బతుకు తెరువు కష్టమై బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలాంటి భయంకరమైన కరువు పరిస్థితుల్లో చార్లెస్ వాకర్ ఈ నిర్మాణం తలపెట్టారు. గుక్కెడు మెతుకుల కోసం అల్లాడుతున్న జనానికి ఎలాగైనా కాస్త పని దొరుకుతుందనేది ఆయన ఆలోచన. 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం 1924 డిసెంబర్ 25న పూర్తయింది. 10 ఏళ్ల పాటు 12,000 మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలు పంచుకొని ఉపాధి పొందారు. ఈ చర్చి నిర్మాణ సమయంలోనే మెదక్కు మెతుకు సీమ అని పేరు వచ్చిందని అంటారు. ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. ఇప్పుడు ఇక్కడ అంత స్థలం లేదని చెబుతున్నారు. అప్పట్లో ఈ చర్చి నిర్మాణానికి 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొంతకాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు విదేశీయులు కూడా వస్తుంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉంటారు. మేము ఎప్పుడు చర్చికి వస్తుంటామండి. ఈసారి 100 సంవత్సరాలు సెలబ్రేట్ చేస్తారని
ఫస్టే వచ్చాము. చాలా క్రౌడ్గా ఉంటుంది కదండి ఆ రోజు వస్తే, అందుకని ఈ రోజు వచ్చాము. ఎక్కడ వెళ్ళినా మేము గెట్ టుగెదర్గా వెళ్తాం మా కాంప్లెక్స్లో నుంచి అందరం. తర్వాత ఇన్ని చర్చిలకు వెళ్ళాము, ఇంత సంతోషం ఉండదు. ఎప్పుడు ఇక్కడ చర్చికి వస్తాము, సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంది. 100 years ఫుల్ అయితే పూర్తిగా అయిపోతాయని చాలా సంతోషంగా ఉన్నామండి. ఈ చర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఇతర దేశాల నుంచి మెటీరియల్ ను తెప్పించడం విశేషం. బ్రిటన్ నుండి మొజాయిక్ టైల్స్, ఫ్లోరింగ్ కోసం ఇటాలియన్ సామాగ్రి తీసుకొచ్చారు. అలాగే యాష్ కలర్ లో చెక్కిన భారీ స్తంభాలు గ్యాలరీతో పాటు మొత్తం భవనానికి పిల్లర్లుగా ఉన్నాయి. చర్చి పైకప్పును బోలు స్పాంజ్ మెటీరియల్ తో తీర్చిదిద్దారు. దీంతో అది సౌండ్ ప్రూఫ్ గా ఉంటుంది. 175 అడుగుల ఎత్తులో ఉండే బెల్ టవర్ కూడా చాలా దూరం నుంచే కనిపిస్తుంది. ఈ క్యాథడ్రల్ చర్చి వెస్లియన్ మెథడిస్ట్, కాంగ్రిగేషనల్, ఆంగ్లికన్ మిషనరీ సొసైటీతో ఏర్పాటైన దక్షిణ భారతదేశంలోని బిషప్ స్థానం కలిగిన చర్చి. మొత్తం 300 ఎకరాల్లో విస్తరించిన ఈ సముదాయం టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఇది గోతిక్ నిర్మాణ శైలితో నిర్మించడంతో సందర్శకులను ఇట్టే మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ క్యాథడ్రల్ చర్చిలో అతిపెద్ద ఆకర్షణీయమైన విషయం ఏంటంటే క్రీస్తు జీవితంలోని భిన్న దృశ్యాలను వర్ణించే స్టెయిన్డ్ గ్లాస్ విండోలు. చర్చి లోపలికి వెళ్లగానే రంగురంగుల్లో అందంగా ఉంటూ సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి. అక్కడ పశ్చిమ ట్రాన్సెప్ట్ లో క్రీస్తు జననం, తూర్పు ట్రాన్సెప్ట్ లో సిలువ వేయడం వంటివి చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ వచ్చి వెళ్తూ ఉంటాను. ఇక్కడికి రాబట్టి 10-15 years నుండి వస్తూనే ఉన్నాను. అప్పటి నుండి కూడా నేను ఎప్పుడు ఇక్కడికి వస్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరం మేము ఇక్కడికి వస్తూనే ఉంటాం అన్నమాట. Today is my birthday, so I came to take blessings of our Lord. Medak Church 100 celebrations jarugutundi and I'm very blessed to be here today because it's my birthday. We come here every year and expecting miracle from the Lord for family and friends అండి. ఏటా జరిగే క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులతో పాటు ఇతర మతస్థులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఈ చర్చిలో ఎక్కడా లేని విధంగా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం మెదక్ చర్చిలోనే చూస్తాం. ఇక 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు వచ్చే క్రిస్మస్ వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు.